ఈరోజు న్యూస్ చాలా రసవత్తరంగా ఉంటాయి. స్టే ట్యూన్ విత్ చిత్రగుప్త్. ఎందుకంటే మన రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా ఉన్నాయి. అదేవిధంగా పౌరులకు అందించాల్సినటువంటి సేవల్లో అందరూ కూడా ఫెయిల్ అవుతున్నారు. ఒక దిక్కేమో రాజకీయ ఫెయిల్యూర్సు, ఇంకొక దిక్కు ఇటు మనకి ఆన్లైన్ బెట్టింగ్ కావచ్చు, యువత కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళందరూ కూడా అంటే సైబర్ సెక్యూరిటీ విషయంలో కావచ్చు, ఇటు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర వరకు అన్ని రకాలుగా అటాక్స్ జరుగుతున్నాయి. ఎక్కడా రక్షణ లేదు. అలాంటి విషయాలతో పాటు అంతర్జాతీయ విషయాలతో పాటు మన నేషనల్ కావచ్చు, స్టేట్ కావచ్చు, మనకి రోజు మనం చూస్తున్నటువంటి ఎన్నో కాల్స్ వస్తున్నాయి, ఫేక్ కాల్స్ వస్తున్నాయి. ఈ సైబర్ సెక్యూరిటీ విషయంలో లేదంటే మనకు పార్సల్ వస్తుందని కాల్ వస్తుంది, లేకపోతే ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి కాల్స్. మన ఫోన్ ఇమ్మీడియట్గా మన ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది, ఒక 2 గంటల్లో మీ ఫోన్ బ్లాక్ అయిపోతుందని చెప్పేసి మెసేజ్ వస్తుంది. సో అక్కడి నుంచి ఆగకుండా చివరికి మన బ్యాంక్ ఖాతాలోంచి ఉన్నటువంటి డబ్బులన్నింటినీ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకునే విధంగా మన మీద ఏదేదో లేనిపోని అంటే డిజిటల్ అరెస్ట్ జరుగుతుందని చెప్పేసి లేనిపోని మనకి కేసులు ఉన్నాయని చెప్పేసి అందరూ భయపెట్టి మన దగ్గర ఉన్నటువంటి బ్యాంకులోంచి డబ్బులన్నీ కాజేస్తారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న మనము ఇటు ప్రజా సమస్యలు ఒకవైపు, అదేవిధంగా రాజకీయంలో ఉన్నటువంటి ఎవరైతే మనం ఎన్నుకున్నటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళు సరిగా పనిచేయకపోవడము, ఇలాంటి న్యూస్ ఈరోజు రసవత్తరంగా ఉంటుంది. సో మనం స్ట్రైట్ టు ది న్యూస్ వెళ్తాము. ఇక్కడ ఆన్లైన్ బెట్టింగ్తో పోతున్న ప్రాణాలు, అప్పుల ఊబిలో చిక్కుకొని కుటుంబాలు ఆగం, రోజుకో 4 కొత్త యాప్స్, నిషేధమున్న అమలు ఉత్తమాటే, యువకులతో పాటు ఉద్యోగులు పోలీసుల్లోనూ వ్యసనం, ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు అధిక వడ్డీకి యాప్లలో లోన్లు, బెట్టింగ్ గేమ్స్లో ఉన్నదంతా పోగొట్టుకొని పీకల్లోకి కష్టాల్లోకి వేధింపులు భరించలేక పెరుగుతున్న ఆత్మహత్యలు, పిల్లలు చేసే అప్పులు, తల్లిదండ్రులు సూసైడ్. గత కొన్ని రోజులుగా మనం ఈ ఆన్లైన్ బెట్టింగ్ విషయం మాట్లాడుతూనే ఉన్నాము. ఎంత ఉధృతంగా ఉంది అంటే రాష్ట్రంలోనే కాదు దేశంలో మనకి ఇంత టెక్నాలజీ ఉంది. ప్రభుత్వము కావచ్చు, లేకపోతే సైబర్ సెక్యూరిటీ విషయంలో ప్రభుత్వము ఫెయిల్ అయిపోతుంది అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ఆన్లైన్ బెట్టింగ్ అనేది మనం ఈ సాఫ్ట్వేర్ మనం మాట్లాడుకున్నాము. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ తన భార్య పిల్లలతో పాటు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ సూసైడ్ చేసుకున్నాడు. ఒక రైతు 8 ఎకరాలు అమ్మినా కూడా తన కొడుకు హైదరాబాద్లో చదువుతున్నాడు. ఒక అనంతపూర్లో ఉన్నటువంటి రైతు తన 8 ఎకరాలు అమ్మి 2 కోట్ల అప్పయింది, 5 కోట్ల అప్పయింది. అవి తీర్చిన తర్వాత కూడా ఈ ఆన్లైన్ బెట్టింగ్కు తన కొడుకు అలవాటు పడిన తర్వాత ఆస్తులు అమ్మిన తర్వాత కూడా అప్పు తీరకపోతే వాళ్ళు కుటుంబం ఆత్మహత్య చేసుకుంటున్నారు. మొన్ననే మాకు సంబంధించినటువంటి తెలిసినటువంటి వ్యక్తి ₹1 కోటి అప్పు చేసిండని చెప్పేసి ఆయన స్లీపింగ్ పిల్స్ తీసుకున్నాడని చెప్పేసి వింటున్నాం. ఒకప్పుడు ఎక్కడో వినేటువంటి వార్తల్ని ఈరోజు మన చుట్టుముట్టు వింటున్నాం మనం. ఈ ఆన్లైన్ బెట్టింగ్ ఎట్లా ఉంటుందంటే మనకి ఒక వ్యసనం అనేది ఎట్లా తయారవుతుందంటే మనకు ఒక డోపమైన్ అంటే ఒక గేమ్కి కావచ్చు, లేకపోతే ఒక దురలవాటుకు కావచ్చు, అది పట్టి లాగుతూ ఉంటుంది. ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు ఎట్లా ఉంటుందంటే ఒక ₹100 200 మనకి వస్తూ ఉంటాయి. ఈ వస్తున్నాయి కదా అనే ఒక ఆశతోని వేలల్లో లక్షల్లోకి వెళ్ళిపోతుంది. ఈ గేమ్ కూడా మనకి వచ్చినట్టే వస్తుంది. 10 వస్తాయి, 20 అయిపోతాయి. 10 వచ్చినప్పుడు ఉండేటువంటి థ్రిల్ ఎలా ఉంటుందంటే 10 సార్లు పోయినా కూడా దాన్ని ఓవర్కమ్ అయ్యే విధంగా ఉంటుంది. ఒక్కసారి వస్తే ఆ థ్రిల్ కోసమే వీళ్ళు అండ్ దీనికి అనుగుణంగా ఏం చేస్తారంటే మనకి లోన్స్, ఇప్పుడు క్రెడిట్ కార్డు వాళ్ళు ఫోన్ చేస్తారు అండ్ లోన్స్ ఇస్తామని చెప్పేసి ఫోన్ చేస్తారు. ఈ మధ్య యాప్స్ కూడా వచ్చినాయి, లోన్లకి యాప్స్ కూడా వచ్చినాయి. వీళ్ళు మనకి ఆల్మోస్ట్ పేపర్ లేకుండానే అంటారు. మనకి ఆన్లైన్లోనే అన్నీ స్క్రూటినీ అయిపోయి
మనకి ఎక్కువ మిత్తికి ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువకి వీళ్ళు ఆన్లైన్లో యాప్స్ ద్వారా లోన్ యాప్లు వచ్చినాయి. వీళ్ళు ఏం చేస్తారంటే 10 లక్షలు 20 లక్షలు ఎంత కావాలంటే అంత మనకి సింగిల్ క్లిక్లో కొన్ని సెకండ్లోనే మన లోను అయిపోతుందని చెప్తారు. అది చెప్పిన తర్వాత ఏం చేస్తారంటే లోన్ కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ తర్వాత చూపిస్తారు చుక్కలు మనకి దానికి వేసేటువంటి ఇంట్రెస్ట్తో పాటు మిగతా అవి కలిపి ఇవి కలిపి మొత్తం మీద ఆల్మోస్ట్ మనకు ఈఎంఐలు కట్టలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి. ఇంకెంతకాలం ఇంత టెక్నాలజీ పెట్టుకొని ప్రపంచంలో భారతదేశం అనేది టెక్నాలజీ హబ్ అని చెప్తాము. ఇంకా ఎంతకాలము ఈ వ్యవస్థని అంటే ఇలాంటి యాప్స్ను కానీ లేకపోతే ఈ సైబర్ సెక్యూరిటీని అరికట్టలేకపోతున్నాం? ఎందుకు ఆపలేకపోతున్నాం? టెక్నాలజీ లేదా? అన్నీ ఉన్నాయి కదా. ఈరోజు ఒక బ్యాంకింగ్ వ్యవస్థను తీసుకుంటే వీళ్ళు కనుక తలుచుకుంటే బ్యాంకింగ్ వ్యవస్థను చిన్న భిన్నం చేసేసి మన దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ ఒకే ఒక నిమిషంలో కొట్టేయగలుగుతారు. కానీ బ్యాంకింగ్ వ్యవస్థకు కావచ్చు లేకపోతే మనకు సెక్యూరిటీ మన ఏదైతే మన బార్డర్ ఫోర్స్ ఉంటుందో మన డిఫెన్స్లో ఉన్నటువంటి వ్యవస్థను డిఫెన్స్లో ఉన్నటువంటి టెక్నాలజీ వ్యవస్థను అంతటా మనకి అప్లై చేయాలి. బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటారు. ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ లాంటిది మనకి అందరికీ అప్లై చేస్తే అంటే ట్రాయ్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ అండ్ ఈ టెక్నాలజీని అండ్ ఎవ్రీ స్టేట్ గవర్నమెంట్కు అప్లై చేస్తే ఇలాంటి సైబర్ సెక్యూరిటీ మోసాలు జరగవు అండ్ ఇలాంటి ఆన్లైన్ బెట్టింగ్లు జరగవు. కాబట్టి ప్రభుత్వానికి కావచ్చు లేకపోతే ప్రజలందరూ కూడా ఒక రిక్వెస్ట్ పెట్టాలా, ఇటువంటి వాటి కోసం పోరాటం చేయాలనేమో. ఎంత దారుణంగా ఉన్నాయి అంటే మనం కొంచెం లోపలికి వెళ్తే ఈ ఆన్లైన్ బెట్టింగ్ విషయాలను ఇక్కడ రాష్ట్రంలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ నిషేధం కూడా ఉన్నాయి. మళ్ళా కొత్తగా రోజుకో 4 బెట్టింగ్ యాప్స్ పుట్టుకొస్తున్నాయి. యూట్యూబ్, సోషల్ మీడియా, వెబ్సైట్లు ఓపెన్ చేయడమే ఆలస్యం, బెట్టింగ్ యాడ్స్ కనిపిస్తున్నాయి. ఏదైనా పెద్ద ఘటన లేదంటే కుటుంబ సభ్యులు వీటి బారిన పడి బలైన చోట మాత్రమే ఫిర్యాదు ఆధారంగా పోలీసులు స్పందిస్తున్నారు. లేదంటే ఇది తమ పని కాదన్నట్టు లైట్ తీసుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. దీంతో ఆన్లైన్ బెట్టింగ్ నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. ఒక్కరే వివిధ పేర్లతో బిజినెస్ నడిపిస్తున్నారు. కొత్త కస్టమర్లను పరిచయం చేసే రెగ్యులర్ కస్టమర్లకు డబ్బుల రూపంలో కమిషన్ ఇస్తుండడంతో ఒకరి ద్వారా మరొకరు రోజుకు వందల వేల సంఖ్యలో కొత్తగా ఆన్లైన్ గేమ్స్ ఆడేందుకు రెడీ అవుతున్నాయి. సో ఇది ఎట్లయిపోయిందంటే ఒకప్పుడు నెట్వర్కింగ్ కంపెనీస్ ఉండేటి, MLM మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీస్ ఉండేటి. మనం ఒక బిజినెస్లో మనం పెట్టుబడి పెడితే 100 రూపాయలు పెట్టుబడి పెడితే మనకి ఎట్లుంటుందంటే మీరు 1,00,000 రూపాయలు పెట్టండి సంవత్సరానికి, 1,00,000 రూపాయలు పెడితే నెలకు 10,000 అట్లా 2 years ఇస్తారు అని చెప్తారు. సో జనరల్గా మనకు ఒక సంవత్సరంలోనే మనకి 1,20,000 వస్తున్నాయి కదా అని చెప్పేసి ఆశతోని అట్లా జాయిన్ అవుతారు. ఇంకొక వ్యక్తిని చేర్పిస్తే అండ్ ఇంకొక 10,000 ఎక్స్ట్రా ఇస్తారు అని చెప్పేసి ఇట్లాంటి నెట్వర్కింగ్ కంపెనీలు వాళ్ళకు వచ్చిన ఒకేసారి ఒక 50 కోట్లు 100 కోట్లు రాగానే వాళ్ళు కంపెనీ ఎత్తేస్తారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో చూస్తున్నాం మనం. ఇవి మనీ లాండరింగ్ కేసెస్ అంటారు వీటిని. సమాజంలో మనకి అత్యాశకి దురాశ దుఃఖానికి చేటని చెప్పేసి మనం ఆల్రెడీ వింటూ ఉంటాం కదా. అట్లా ఇట్లాంటి రోజుకొక కంపెనీ మనకి ఈ రోజుల్లో చేతుల్లో ఫోన్ వచ్చేసింది. ఫోన్లో ఏది చూసినా కూడా అదే యాడ్స్ వస్తుంటాయి. ఏదో జస్ట్ క్లిక్ చేస్తారు. ఆ క్లిక్ చేస్తే మనల్ని మెల్లిగా కూపులోకి దించుతారు. సో దట్ ఈ ఆన్లైన్ యాప్స్ అనేటివి గవర్నమెంటు కొద్దిగా పట్టించుకుంటే ఇంత హెడ్డింగ్ పేపర్లో వస్తుంది. ప్రతి విలేజ్లో ఆఖరికి గొర్రెగాసుకునే దగ్గర నుంచి ఆటోలు నడుపుకునే వాళ్ళ దగ్గర నుంచి చిన్న చితక అందరూ ఈ ఆన్లైన్ యాప్కు బానిసలు అయిపోయినారు. సో కాబట్టి ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకుంటేనే
రాష్ట్రం బాగుపడుతుంది. అండ్ ప్రజలు కావచ్చు ఇలాంటి దురలవాట్లు ఉన్నోళ్ళు మానుకుంటారు. దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలా, తీసుకుంటేనే బాగుంటుంది. లేదంటే మన ఇంట్లో కావచ్చు ఇవి ఈరోజు మన వీధిలోకి వచ్చింది, లేకపోతే మన చుట్టుముట్టోయింది, రేపు అందరి ఇళ్ళకు ఇలా సర్వనాశనం అయిపోతారు. సో కాబట్టి కాన్సన్ట్రేట్ చేయాలా, ప్రభుత్వం కావచ్చు లేకపోతే బాధ్యతాయుతమైనటువంటి పెద్దోళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కాన్సన్ట్రేట్ చేసి వీటికి అందరికీ యువత దూరం ఉండే విధంగా లైబ్రరీలకు పంపించడం కావచ్చు, లేకపోతే ప్రతి కాలనీలో ఒక కమ్యూనిటీ హాల్ పెట్టుకొని ఆ కమ్యూనిటీ హాల్లో జిమ్స్ ఉన్నాయి, లేకపోతే కొన్ని గ్రౌండ్స్ ఉన్నాయి. ఈ అలవాట్లకి దూరంగా ఉండాలంటే ఫిజికల్ యాక్టివిటీస్ ఉండడం మంచి పని. క్యారమ్ ఆడేవాళ్ళు ఉంటారు, చెస్ ఆడేవాళ్ళు ఉంటారు, షటిల్ ఆడేవాళ్ళు ఉంటారు సాయంకాలం. ఇలాంటి అలవాట్లని మన పిల్లలకి కావచ్చు లేకపోతే మన మిత్రులతోని మనం అలవాటు చేపిస్తే వీటికి దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఒక్కసారి ఈ ట్రాప్లో పడితే ఈ ట్రాప్ నుంచి బయటకు రావడం చాలా కష్టం. సో ఒక్కసారి ఆలోచించండి. సో ప్రతి ఒక్కరు కూడా మీకు తెలిసినంతగా, లేకపోతే మీకు మీ ఫ్రెండ్స్ ఎవరన్నా అట్లాంటి వాటికి అలవాటు అవుతే వాటి నుంచి దూరంగా ఉండాలంటే సో ఇట్లాంటి గేమ్స్ కావచ్చు మంచి అలవాట్లని ప్రోత్సహించండి.